హాయ్ వెల్కమ్ టు మనసారా మీతో. ఈరోజు మనతో పూజిత పొన్నాడా జాయిన్ అవుతున్నారు. షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేసి సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. ఇప్పుడు చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు. మీకు వెంటనే గుర్తుకు రావాలంటే రంగస్థలం సినిమాను కనిపించారు. ఇంకా మీరు గెస్ట్ చేయలేదా? అయితే మాట్లాడేద్దాం, మీరే చూసేయండి. హాయ్ వెల్కమ్ టు మనసారా మీతో. హాయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? వీఆర్ రియల్లీ గ్రేట్ టు హ్యావ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్, ద ఫీలింగ్ ఇస్ మ్యూచువల్. థ్యాంక్ యూ. సో ఎట్లా మీ కెరీర్ స్టార్ట్ అయిందో ఈరోజు మాతో షేర్ చేసుకోవాలి. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ అని తెలుసు, అంటే ఎప్పుడు వెన్ డిడ్ యూ థింక్ లైక్ ఐ హ్యావ్ టు కమ్ టు దిస్ ఫీల్డ్ అని ఎప్పుడు అనిపించింది మీకు? యాక్చువల్లీ ఎప్పుడు ప్లాన్ చేయలేదు, అనుకోలేదండి. ఐ యూస్ టు బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక టైంలో. సో ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ అండ్ ఐ కేమ్ టు హైదరాబాద్ అనమాట. బికాజ్ నా ప్లేస్మెంట్ ఇక్కడ అయింది. బేసికలీ ఐ గోయింగ్ టు టీసీఎస్ అండ్ జాబ్ చేసుకుంటున్నాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ నార్మల్. అండ్ ఒకరోజు వన్ డైరెక్టర్ హీ కేమ్ టు మీ విత్ అ షార్ట్ ఫిల్మ్ రిక్వెస్ట్ అనమాట, ఇలా చేద్దామని. అప్పటిదాకా నేను ఎప్పుడు యాక్టింగ్ అది చేయలేదు. సో పూరి గారు ఒక కాంటెస్ట్ పెట్టారు, ఓకే, సమ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, అండ్ వాళ్ళు హీరోయిన్ వెతుకుతున్నారు అండ్ నా దగ్గరికి వచ్చారు. ఈ సెడ్ నో ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్, లైక్ ఐ కాంట్ యాక్ట్ అండ్ ఆల్ దట్. ఈ సెడ్ ఊరినే ట్రై చేయండి అని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అండ్ వెరీ ఫేమస్. నో, అవును, దట్స్ హౌ. యా, అప్పుడే ఐ థాట్ ఓకే, లైక్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు. నేను అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సరదాగా చేశాను అండ్ ఇట్ బికేమ్ అ బిగ్ హిట్. అండ్ ఇప్పుడు కూడా పీపుల్ స్టిల్ రికగ్నైజ్ మీ అనమాట. ఉప్మా తినేసిందిలో చేశారు కదా అని. సో ఉప్మా తినేసింది అండ్ ఐ థింక్ రంగస్థలం, ఈ టూ ఆర్ లైక్ ఎవర్ గ్రీన్ ఫర్ మీ. లైక్ వన్ పీపుల్ రికగ్నైజ్ మీ, ఈ రెండిటితో గుర్తుపడతారు అనమాట. సో అలాగా షార్ట్ ఫిల్మ్స్ హ్యాపెన్ అండ్ యాడ్స్ వచ్చేవి మ్యూజిక్ వీడియోస్కి, అండ్ ఈవెన్ నాకు మూవీ రోల్స్ కూడా వచ్చేవి. బట్ somehow I felt that it's only a hobby and హాబీగా ఉంచితేనే మంచిది అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ ఫ్రమ్ మై జాబ్ అండ్ ఆల్. యాడ్స్ చేస్తున్నప్పుడు అనుకున్నారా అంటే సినిమాల్లోకి వెళ్ళాలి అని అనిపించేదా? లేదు, నేను యాడ్స్ కూడా అప్పుడు ఇనిషియల్గా నా షార్ట్ ఫిల్మ్స్ చేసి యాడ్స్ కూడా చేసేదాన్ని కాదు. నేను అన్నిటికీ స్ట్రైట్ నో చెప్పేసేదాన్ని. నో టు యాడ్స్, నో టు మ్యూజిక్ వీడియోస్, నో టు ఎవ్రీథింగ్ అనమాట. బట్ సమ్హౌ ఒకరోజు వన్ యాడ్ కేమ్ టు మీ. సుకుమార్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. దిస్ వాజ్ ఫర్ వన్ యాడ్ అనమాట, అపోలో లైఫ్కి. వావ్. I said okay. I still remember నేను ఆఫీస్లో కూర్చొని I was like doing my work. I was typing away, some deadline ఉండింది, చాలా టెన్షన్లో ఉన్నాను నేను. అండ్ కాల్ వస్తే I took it and next day was a holiday, some Saturday or something. సరే ఒకసారి ఆఫీస్కి రండి అని వాళ్ళ టీం నుంచి ఎవరో కాల్ చేశారు. That's how the whole thing started. Like I went, next day ఎప్పుడు యాడ్ ఉంటుంది, నెక్స్ట్ డే or next week, it was a holiday, so I shot for that ad. సో అదే టైంలో ఇలా నా ప్రొడక్షన్ హౌస్లో మూవీ తీస్తున్నాను, ఐ వాంట్ యూ టు ఆడిషన్ అన్నారు. సరే ఓకే చేద్దాం, చేసి చూద్దాం. ఇట్ వాజ్ అ హాలిడే అగైన్. సో ఐ వెంట్ అండ్ ఐ ఆడిషన్ ఫర్ ఇట్ అండ్ నెక్స్ట్ డే నాకు రోల్ వచ్చింది. సో అప్పుడు కూడా ఐ వాజ్ స్టిల్ వర్కింగ్, లైక్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ దర్శకుడు అండ్ ఐ వాజ్ వర్కింగ్ అనమాట. అక్కడి నుంచి రంగస్థలం హ్యాపెన్. ఇలాగే రంగస్థలం కూడా కాల్ వచ్చింది. సో దానికి నేను ఒక టెస్ట్ షూట్ చేశాను ఒకరోజు. ఓకే. అండ్ again I got selected. Wow. So that's how it happened. అదే టైంలో బ్రాండ్ బాబు. I was always like working ఒక సైడ్ and managing shoots అన్నది మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. But I think after a point it was not possible. కానీ ఆఫీస్లో అంటే బ్యాలెన్స్ చేసుకోగలిగారా? మీరు అన్నారు ఇంతకుముందు టార్గెట్స్ ఉంటాయి, చాలా. సాఫ్ట్వేర్ అనగానే ఎవ్రీబడి నోస్ హెక్టిక్ వర్క్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఎట్లా మేనేజ్ చేశారు అప్పుడు? యాక్చువల్లీ చేయలేకపోయాను ఇనిషియల్గా. ఏదో అంటే అక్కడ నాకు లీవ్ దొరికితే కాదు, లైక్ నేనున్న ప్రాజెక్ట్లో అయితే ఇట్ వాస్ సో డిఫికల్ట్. వన్ డే లీవ్ తీసుకోవడం అంటే చాలా కష్టమైన పని. సో ఆఫ్టర్ పాయింట్ ఇంకా నేను చేయలేకపోయాను. ఐ సెడ్ ఓకే ఫైన్, ఐమ్ సేయింగ్ బై బై టు మై జాబ్. అది నేను రంగస్థలం తర్వాత డిసైడ్ అయ్యాను. సో టిల్ దెన్ ఇట్ వాజ్, మూవీస్ వాజ్ స్టిల్ ఒక ఇంట్రెస్ట్, ఒక హాబీ లాంటిది. అండ్ ఆఫ్టర్ రంగస్థలం ఐ డిసైడెడ్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై కెరియర్ బికాస్ ఐ రియలీ ఎంజాయ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో మూవీస్ చేస్తున్నప్పుడు అంటే మీ ఆఫీస్లో కొలీగ్స్ అందరూ ఏ సెలబ్రిటీ అయిపోయాయో ఇట్లా ఇట్లా? లేదు, నేను చాలా డిస్క్రీట్గా పెట్టేదాన్ని. నేనేమి అనౌన్స్ చేసేదాన్ని కాదు, ఎవరికి చెప్పలేదు. నథింగ్, ఎవరికి. లైక్ నా షార్ట్ ఫిల్మ్స్ కానీ నేను ఎవరికైనా షేర్ చేయడం, చూపించడం, నథింగ్. సో రంగస్థలం చూసినాక వాళ్ళు షాక్ అయ్యి ఉంటారు. అందరూ షాక్ అయ్యారు. ఎస్. కనీసం చెప్పలేదు అని అనలే? యా, బట్ అంటే అది రిలీజ్ అయ్యే టైంకి ఐ హ్యాడ్ ఆల్రెడీ ఇంకా జాబ్ క్విట్ చేసేసాను. తర్వాత ఫోన్స్ ఏం రాలేదు మీ టీమ్ లీడ్ వాళ్ళందరూ? అందరూ షాక్ అయ్యారు. లైక్ ఇప్పుడు కూడా చాలా మందికి ది స్టిల్ మెసేజ్ మీ యూనో సేయింగ్ అరే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, ఎలా, హౌ డిడ్ హ్యాపెన్ అని. లైక్ లాట్ ఆఫ్ మై కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్స్ లైక్ ద వరల్డ్ ఇస్ రౌండ్ కదా. సో కానీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి అంటే ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత, అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫిల్మ్స్లోకి వెళ్ళిపోతారు. అవును, కానీ మీరు జాబ్ ప్లాన్ ఉన్నప్పుడు. అవును, ప్లాన్ ఉన్నప్పుడు
లేదా సడన్గా ఒకవేళ ఏదైనా మోడల్ గానో లేకపోతే యాడ్స్ వచ్చో అట్లా కెరీర్ డైవర్ట్ అవుతుంది, అంటే టర్న్ తీసుకుంటుంది. అవును. కానీ మీరు జాబ్ చేస్తూ ఇట్లా టర్న్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? బేసికలీ రిటర్న్ అంటారా, ఆన్ కార్డ్స్ అంటారా, లేకపోతే ఐ డోంట్ నో వాట్ టు సే. ఓకే, లైక్ చిన్నప్పటి నుంచి మనకి ఒక గోల్ ఉంటుంది, ఫ్యూచర్లో ఇది చేయాలి, ఇది అవ్వాలి అని అనుకుంటాం కదా. ఆనెస్ట్లీ చిన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను అనుకున్నా. ఓకే, బికాజ్ మై గ్రాండ్ మామ్ ఇస్ అ డాక్టర్ వా అండ్ నేను ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట ఫ్యామిలీలో. సో ఆటోమేటిక్గా అనుకున్నారు నేను డాక్టర్ అయిపోతాను అని. అండ్ చిన్నప్పుడు ఐ థింక్ ఓకే నేను డాక్టర్ అవుతాను. 9th standard 10th standard ఐ థింక్ 11th స్టాండర్డ్కి వచ్చాక వెన్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ నేను ఆ బుక్స్ అయితే చదవలేను, నో వే. సో ఐ టుక్ అప్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఆ రూట్ వాజ్ ఫిక్స్డ్, మై మైండ్ ఇట్ వాజ్ వెరీ క్లియర్. డూ ఇంజనీరింగ్, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, వచ్చిన ఫస్ట్ కంపెనీలో ప్లేస్ అవ్వాలి, జాబ్ చేసుకోవాలి. సో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్స్ టార్గెట్. సో దట్ వాజ్ మై ప్లాన్. దిస్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. దిస్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. వీ కెన్ సే ఇట్ ఈస్ డెస్టినీ. maybe yeah, it was a conscious choice I made. మీ ఫాదర్ కూడా ఇంజనీర్ అని చెప్పారు, అందువల్ల ఆయన ఏమన్నా ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ వెళ్ళాల్సి వచ్చిందంటారా? అంటే అప్పుడు పెద్ద చాయిస్లు ఉండేవి కాదు, ఇంజనీరింగ్ డాక్టర్, choose one, MBBS or this. I thought engineering was an easier choice, so I went with it. Anyway, my dad is also an engineer కాబట్టి కొంచెం లో వెళ్ళాను. కానీ సిఎస్సి అనగానే కోడింగ్ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. మీరు బయాలజీ ఇన్ని బుక్స్ ఎట్లా అని చెప్పారు, కోడింగ్ అంటే కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. నేను ఎప్పుడు కోడింగ్ చేయలేదు. ఐ యూస్ టు బి అన్ ఆటోమేషన్ ఇంజనీర్ అనమాట, SAP. ఓకే, యా. సో బేసిక్లీ కోడింగ్ అది నాకు భయమే, ఇంకా భయం. సో యా, కోడింగ్ అది నేను ఎప్పుడు చేయలేదు. ఇట్స్ నాట్ మై థింగ్ అట్ ఆల్. మీ పేరెంట్స్ ఏమన్నారు తర్వాత? అంటే డాక్టర్ అనుకున్నావు, ఇంజనీరింగ్ వెళ్ళావు, తర్వాత జాబ్ వచ్చింది, తర్వాత మళ్ళీ వెంటనే మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ అన్నప్పుడు వాళ్ళకి దే వర్ నాట్ హ్యాపీ అట్ ఆల్ ఆనెస్ట్లీ. లైక్ ఏదో టైం పాస్కి, అంటే ఇప్పుడు 5 days ఆఫీస్కి వెళ్తూ వీకెండ్ ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటుంది, కూల్, ఓకే ఫైన్, ఇట్స్ జస్ట్ లైక్ ఒక హాబీ. యుల్ నాట్ ఎవెన్ ఇమాజిన్, నేను స్కూల్ టైమ్స్లో అది ఉన్నప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఎగ్జామ్ 6 months అవే ఉంటాయి, అండ్ దే వుడ్ నాట్ లెట్ మీ టేక్ పార్ట్ ఇన్ అ డాన్స్ కాంపిటీషన్. ఇప్పుడు 6 months బిఫోర్ ఐ స్టిల్ రిమెంబర్, నేను 11th లో ఉన్నప్పుడు మాకు ఓనం, నేను చెన్నైలో ఉండేదాన్ని. సో ఐ స్టార్ట్ దీస్ ఓనం ఫెస్టివల్ వస్తుంది. సో ఓనం ఫెస్టివల్కి డాన్స్ అనమాట, మా క్లాస్లో గర్ల్స్ అందరం చేస్తున్నాం. దానికి ఏంటి, సో స్కూల్ తర్వాత ఒక 1/2 hour ఎక్స్ట్రా ఉండాలి, 1/2 hour 1 hour ప్రాక్టీస్ చేయాలి. ఓ మై పేరెంట్స్ లైక్ నో వే. నాకు ఫిడ్జీ కోచింగ్ ఉండేది, IIT కోచింగ్. సో 9th క్లాస్లో, దిస్ వాజ్ ఇన్ 11th standard. యా. సో IIT కోచింగ్ ఉంది, నీకు ఏమున్నాయన్నా, వాట్ నాన్ సెన్స్, నో వే అని నన్ను. అండ్ ఇంకా చాలా టైం ఉంది ఎగ్జామ్స్కి, లైక్ అట్లీస్ట్ ఏంటి 11th standard, ఇట్స్ నాట్ ఈవెన్ 12th అనమాట. 11th standard ఎగ్జామ్స్కి ఇంకో 6 months ఎంత ఉంది, లైక్ నో వే. సో ఆ 10 days ప్రాక్టీస్ కూడా వెళ్ళనివ్వలే. సో దే డిడ్ంట్ లెట్ మీ పార్టిసిపేట్ ఓన్లీ. పార్టిసిపేట్ కూడా చేయలేదు కదా, ప్రాక్టీస్ చేయకపోతే పార్టిసిపేట్లో చేస్తాం. సో దట్స్ హౌ ఇట్ వాజ్ అనమాట. ఓన్లీ స్టడీస్ అని ఉండేవారు. సో వెన్ ఐ సెడ్ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు చూసినప్పుడు లైక్, ఓ బాగుంది, సమ్ న్యూ హాబీ, ఏదో చేసుకొని అన్నట్టు చేసింది అని చెప్పలే. ఓ నువ్వు కెమెరా ముందు కాన్షియస్గా లేకుండా బాగానే చేస్తావు, నాట్ బ్యాడ్. సో దే వర్ లైక్ దాట్. ఎప్పటిదాకా టిల్ ఐ సెడ్ ఐమ్ గోయింగ్ టు క్విట్ మై జాబ్. యాక్చువల్లీ నేను వాళ్ళకి చెప్పలేదు ఐమ్ క్విటింగ్ మై జాబ్ అనమాట. సో ఒకరోజు ఐ జస్ట్ టోల్ దెమ్, లైక్ అప్పుడే క్విట్ చేసి ఒక వీక్ ఏదో అయింది. షాక్ ఇచ్చారా? చెప్పేసాను. లైక్ ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ అని. లైక్ ఓ వై, ఏమైనా బెంచ్ మీదకి వచ్చావా అనుకున్నారు, బికాస్ సాఫ్ట్వేర్లో కామన్ కదా బెంచ్ మీద రావడం. అసలు లేదు బై చెప్పేసాను జాబ్కి అని. లైక్ రిజైన్ చేసినా కూడా చెప్పలేదు మీరు? చెప్పలేదు. ఎంత షాక్. బికాస్ దాని ముందే నాకు లీవ్స్ ఉన్నాయి, నేను ఆ లీవ్స్ అన్ని యూస్ చేసుకుంటూ ఐ వాజ్ యాక్టింగ్ అండ్ ఆల్ దట్. మీరు కంప్లీట్ గా ప్లాన్ వేసేసారు, యూజ్ చేసేసుకొని లీవ్స్ మొత్తం రిజైగ్నేషన్ ఇచ్చేసి తర్వాత క్విట్ చేసేసి. నేను ప్రాపర్ గా ప్లాన్ అన్ని చేసుకున్నాను. అప్పుడు చెప్పారు మీ పేరెంట్స్? ఎస్, ఇన్ఫాక్ట్ ఏదో నాకు ఒక 1 month కావాల్సి ఉండే అనమాట లీవ్. ఆఫీస్లో ఎట్లా ఇస్తారు, 1 day ఇవ్వడానికి కష్టం. సో ఐ మేడ్ సమ్ మెడికల్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ సేయింగ్ ఏదో అయింది అని చెప్పి నేను 1 month లీవ్ తీసుకుని ఆ షూట్ అంతా చేసుకుని అప్పుడు ఐ డిసైడ్ ఆ లీవ్ తర్వాత ఇంకా కష్టం అని రిజైన్. ఇప్పుడు మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? ఐ థింక్ బై దెన్ దే వర్ లైక్, మా డాడ్ కాదు, మై మామ్ యూస్ టు రియాక్ట్ మోర్. మై డాడ్ వాజ్ లైక్ ఓకే షీఈస్ మెచ్యూర్డ్ ఇనఫ్, తనకు తెలుసు వాట్ షీ వాంట్స్, లెట్ హర్ డూ అని. ఇది ఐ వాజ్ నెవర్ అ ప్రాబ్లమాటిక్ కిడ్. నా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ వెరీ కామ్ గుడ్ చైల్డ్ అనమాట. అంటే పేరెంట్స్ ఏం చెప్తే వినే టైప్ నేను. సో లైక్ ఓకే తను ఏదో చేయాలనుకుంటుంది, లెట్ హర్ డూ అని.
మై మామ్ వాజ్ షాక్డ్. అదేంటి ఎవ్రీబడి నెక్స్ట్ ఇంకా ఇంకా పెళ్లి చేయాలనుకుంటారు ఇప్పుడేమో అది ఇట్లా ఏం రాలేదు ఈ టాక్. అది కూడా కాదు కానీ మై మామ్ ఏంటి షీ వాజ్ మోర్ అంబిషియస్ అనమాట ఈ కార్పొరేట్ కెరియర్ గురించి. లైక్ అందరూ ఇంకా నువ్వు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇది చేయాలి, సైట్ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. ఒక ఎన్ఆర్ఐ నుంచి పెళ్లి చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా మామూలుగా టిపికల్ ఇండియన్ పేరెంట్స్కి. అండ్ సో దిస్ వాజ్ ద ప్లాన్. సో మై మామ్ వాజ్ రియలీ అప్సెట్ అనమాట కొన్ని రోజులు. బట్ ఐ మేడ్ అప్ మై మైండ్. ఒకసారి డిసైడ్ చేసుకున్నాక ఎవరికైనా ఏం చేస్తారు. తర్వాత మాట్లాడారు మీ మదర్ మీతోటి రంగస్థలం అయిన తర్వాత మంచిగా చేశారు మీరు? యా అది ఎప్పుడు నాట్ ఇన్ టచ్ అనేది ఎప్పుడు లేదు, ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఎప్పుడు లేదు. వాళ్ళు జస్ట్ షాక్ అవుతున్నారు, షీఈస్ మేకింగ్ హర్ ఓన్ డెసిషన్స్ ఏంటి అని. బట్ యా, చిన్నప్పుడు మీ స్కూలింగ్లో ఏమైనా చేసిన నాటీ పనులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళకి సడన్ షాక్ ఇచ్చినట్లు అలాంటివి ఏమైనా ఇచ్చారా? obedient చైల్డ్, అది ప్రాబ్లం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్దామన్నా ఏమీ లేవు తెలుసా. వెరీ క్వైట్ షై కిడ్ అనమాట. యా. సిబ్లింగ్స్ ఉన్నారా? ఎస్, నాకు తమ్ముడు ఉన్నాడు. బాగా అలా చేస్తారు. మీరు కామ్గా ఉన్నారంటే వాళ్ళు పీక్స్ లో ఉంటారు కదా. కదా, ఎప్పుడు అంతే. యూనో ఐ థింక్ ది ఎల్డర్ ఆఫ్ ద 2 సిబ్లింగ్స్ ఎప్పుడు దే టేక్ ఎవ్రీథింగ్. ద చిన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. యా, నా టైంలో ఎవ్రీథింగ్ వాజ్ నో అనమాట. కానీ మా వాడికి అన్నీ ఓకే, మా తమ్ముడికి ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. పార్టీయింగ్ వెళ్ళాలన్నా ఏదన్నా సరే ఓకే, పేరెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, వాళ్ళందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. సో అట్లా ఉంటుంది అనమాట. ఐ వాజ్ గివెన్ మోర్ రెస్ట్రిక్ట్ ట్రీట్మెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా నా కార్ డ్రైవర్ నాతోనే, నేను ఎక్కడికి వెళ్ళినా తను నా బాడీ గార్డ్లా తిరిగేవాడు. తమ్ముడు కాదు, నా డ్రైవర్. డ్రైవర్ యూస్ టు బీ ఇన్ టచ్ విత్ మై మామ్ అనమాట. సో అలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగాను. మా తమ్ముడికి ఏం లేదు, తను ఎప్పుడైనా ఇంటికి వస్తాడు, వాట్ ఎవర్ వేసుకుంటాడు అట్లా. ఎందుకు మా నన్ను మాత్రం ఇంత రిస్ట్రిక్షన్స్, తమ్ముడికి ఏం లేవు అని అన్నాలే. ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్, యు నో. ఇట్స్ జనరల్ టిపికల్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది సేమ్ అంతే. యా, ద యంగర్ వన్స్ మార్చేస్తారు పేరెంట్స్ని. వాడికి అన్నీ అలౌడ్, నాకే అన్ని నాట్ అలౌడ్. సో ఇంతకుముందు మీరు చెప్పారు ఢిల్లీ అన్నారు, మళ్ళీ చెన్నై అన్నారు, కేరళ అన్నారు. ఎక్కడ? కేరళ లేదు, కేరళ ఓన్లీ హాలిడేకి, ఎప్పుడు ఉండదు. ఓకే. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇంత తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతున్నా? అంటే నేను పుట్టింది వైజాగ్లో, పెరిగింది కొంచెం ఢిల్లీలో, కొంచెం చెన్నైలో, అంటే మేజర్ పార్ట్ చెన్నైలో యాక్చువల్లీ. సో నేను తమిళ్ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడతాను అనమాట. అండ్ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, వాళ్ళు ముంబైలో ఉంటారు. హిందీ ఎప్పుడు నేర్చుకున్నారు? ఢిల్లీలో ఉన్నాను, స్కూలింగ్ అక్కడ అయింది. వైజాగ్లో తర్వాత వైజాగ్లో పుట్టాను. ఐ వాజ్ దేర్ జస్ట్ ఫర్ లైక్ ఐ థింక్ 3-4 years ఆఫ్ మై లైఫ్. బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఏమంటారు ట్రాన్స్ఫర్స్ అయినా ఇవన్నీ? అంతే, ట్రాన్స్ఫరబుల్ జాబ్. సో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం. అండ్ వీ టు ట్రావెల్ అ లాట్ యాజ్ అ ఫ్యామిలీ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయడం. సో ఫేమస్ ప్లేసెస్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ తిరిగేశారు మీరు. చెన్నై, ఢిల్లీ, ముంబై ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. సో ఈ ప్లేసెస్ అన్నిట్లో ఎక్కడ మీకు బాగా నచ్చింది? ఎక్కడ కల్చర్ బాగుంది అంటే? నాకు ముంబై బాగా నచ్చుతుంది. హైదరాబాద్ ఇస్ నైస్. అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు ఐ థాట్ చెన్నై వాజ్ నైస్, కానీ చెన్నై వదిలేసి వెరీ అడాప్టివ్ ఇట్ సీమ్స్. యా, సార్ట్ ఆఫ్. ఇనిషియల్లీ ఎస్టిబుల్ ఓ చాలా హాట్ ఉంది చెన్నై, అలవాటు అయిపోయింది. ఐ వాజ్ దేర్ ఫర్ 10 years అనమాట, అలవాటు అయిపోయింది. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. నాకు one monthలో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సిటీ. హైదరాబాద్ ఇస్ సో లవ్లీ. వెదర్ కానీ ట్రాఫిక్ ఇస్ ఆల్సో బెటర్ దెన్ చెన్నై, సీరియస్లీ. రియలీ? యా, ఇట్ ఈస్ బెటర్ దెన్ చెన్నై. ఇన్ ఎవ్రీ వే ఐ వాజ్ లైక్, ఓ హైదరాబాద్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అనుకున్నా. సేమ్ వే నాకు ఉండడానికి హైదరాబాద్ అండ్ ముంబై ఆర్ రియలీ నైస్. లైక్ మా పేరెంట్స్ ఉంటున్న ప్లేస్ అండ్ ఆల్ వెరీ పీస్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. అలాగా. ఢిల్లీలో ఎడ్యుకేషన్ ఎలా అనిపించింది? మీరు చెప్పారు కదా, అంటే సమ్మర్లో ఒక అవుట్ఫిట్, తర్వాత వింటర్లో ఒక అవుట్ఫిట్, స్కూలింగ్ అంతా ఎట్లా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఢిల్లీ వెదర్ అస్సలు నచ్చదు ఆనెస్ట్లీ. నాకు కొంచెం ట్రాపికల్గా ఉంటే, మీడియం యూనో అట్లా ఉంటే ఓకే. అక్కడ ఇట్ గెట్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. నేను ఆ ఎక్స్ట్రీమ్స్ అస్సలు తట్టుకోలేను అనమాట. లైక్ వింటర్స్లో ఆ హీటర్ ముందే కూర్చోవాలి, సమ్మర్లో లైక్ ఏసీ లేకుండా యూ విల్ బి డెడ్. అండ్ వీ యూస్ టు హ్యావ్ డిఫరెంట్ యూనిఫామ్స్, లైక్ ఐ వాస్ టెలింగ్ యూ బిఫోర్ దిస్. సమ్మర్ యూనిఫామ్ డిఫరెంట్, వింటర్ యూనిఫామ్ డిఫరెంట్. సో సమ్మర్లో అన్ని చిన్నవి ఉండేవి, లైక్ స్కర్ట్ చిన్నవి, సాక్స్ చిన్నవి, షర్ట్స్ అన్ని స్మాల్ అండ్ ఆల్ దట్. వింటర్లో ఎవ్రీథింగ్ మొత్తం క్లోజ్డ్. యా, వీ యూస్ టు హ్యావ్ వూలెన్ స్కర్ట్స్ ఇక్కడ దాకా, లైక్ స్టాకింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, స్వెటర్, బ్లేజర్, టై, డిఫరెంట్ ఇది. ఇట్ ఇస్ నైస్. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఢిల్లీలోనా, చెన్నైలోనా, ముంబైలోనా, ఎక్కడ? వైజాగ్? ఆనెస్ట్లీ అంటే ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ మేకింగ్ ఫ్రెండ్స్.
అసలు ఫ్రెండ్సే లేరంటే ఇది అసలు ఫాల్స్ స్టేట్మెంట్. ఐ మేడ్ ఫ్రెండ్స్ ఇన్ చెన్నై బికాస్ ఆ లాంగెస్ట్ స్టింట్ అక్కడే. ఎలా ఉండేదంటే ఒక ప్లేస్కి నేను అలవాటు పడుతున్నానంటే వెంటనే మా డాడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో నాకు ఫస్ట్ ఢిల్లీ వెళ్ళడం నాకు అసలు నచ్చలేదు. ఆ టైంలో దేర్ టు బి లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఈ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఇది కొన్ని ప్లేస్లో ఉంటుంది, లైక్ చెన్నైలో కూడా నేను చూసాను ఉండేదన్నమాట. ఢిల్లీలో ఓ మై గాడ్ సౌత్ ఇండియన్ అని చిన్న ఇది ఉండేది. కానీ అలా కనిపించరు కదా మీరు అసలు, మేబీ ఎవరు చెప్పలేదా? అంటే సీమ్స్ లైక్ నార్త్ ఇండియన్. అది ఏంటో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ స్కిన్ కలర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, అది జస్ట్ ఒక మైండ్ సెట్ అంతే. సో ఒకరోజు మై డాడ్ కేమ్ అండ్ ఈ మెద్ద ప్రిన్సిపల్ అనమాట. ఇది కొత్తలో నేను అక్కడ వెళ్ళాక 10 days నన్ను బాగా టార్చర్ పెట్టారు కిడ్స్ అందరూ. దిస్ టు బులీ మీ వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ. ఓ షీజ్ ఏదో సౌత్ ఇండియన్ హే అనుకుంటూ. దెన్ మై డాడ్ కేమ్ అండ్ స్పోక్ టు ద ప్రిన్సిపల్. నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ చేంజ్డ్. మా ప్రిన్సిపల్ మంచి కోటింగ్ ఇచ్చినట్టుంది అందరికి. నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ చేంజ్. సో దట్స్ వెన్ ఐ స్టార్ట్. సో అందుకని మీరు ఫ్రెండ్స్ ఎవరిని అక్కడ వాళ్ళని తీసుకోలేదంటారా? ఫ్రెండ్స్గా కన్సిడర్ చేయలేదా? ఉన్నారు, లైక్ ఆ టైంలో ఐ గాట్ సమ్ నైస్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అండ్ నేను తర్వాత కూడా టచ్లో ఉన్నాను. లైక్ ఆఫ్టర్ ఢిల్లీ నేను చెన్నై మూవ్ అయినప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ టచ్ విత్ దెమ్. బట్ యూనో ఆ టైమ్స్లో లైక్ రియలీ ద ఫోన్స్ అవి అంత ఎక్కువ ఏం లేవు కదా. సో యా. సో మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే డాడీతో ఎక్కువ క్లోజ్ ఉంటారంటే ఎవరితో? అన్నీ షేర్ ఐ థింక్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో మూవీస్ గురించి మాట్లాడాలంటే ఎవరు? ఆబ్వియస్లీ డాడీ అంటారా? సో ఆఫ్టర్ పాయింట్ నేను ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో దట్ ఐమ్ గోయింగ్ టు డూ సమ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దాట్ అని, దే బికేమ్ వెరీ సపోర్టివ్ అనమాట ఇద్దరు. సో నేను ఇద్దరికి అన్నీ షేర్ చేస్తాను. ఇద్దరికి ఏమైనా నా సమ్ ట్రైలర్ వచ్చింది ఆర్ సంథింగ్ వచ్చిందంటే ఐ కీప్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ఫార్మ్డ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ. నౌ దే బికమ్ వెరీ సపోర్టివ్ పేరెంట్స్ అనమాట. సో అంటే మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. కూడా కొంచెం జలస్ ఫీల్ అవుతారు కాబట్టి నేనంటే ఓపెన్గా చెప్పలేను కెమెరా ముందు. మీరు చాలా ప్రిటిగా ఉన్నారు. మీరు ఒక బిస్కెట్ వేసారనమాట, క్రీమ్ బిస్కెట్ అంటే. ఇదంతా మేకప్, మీరు న్యాచురల్ కాబట్టి. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి ఢిల్లీలో, చెన్నైలో, తర్వాత ముంబైలో, వైజాగ్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉండేదా? ఏదో కొంచెం అంటే అందరికీ ఉంటుంది కదా, ప్రతి అమ్మాయికి ఉంటుంది నా ఫీలింగ్. హీరోయిన్లా ఉంది అనే కాంప్లిమెంట్స్, ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చేవి? కొంచెం అలా అలా వచ్చేవి. ఓ ఏదో ఒకటి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు బేసికలీ, బికాస్ మా ఇంట్లో గుర్తుంటుంది స్కిన్ చేసేవారు. సో నేను చాలా భయంగా ఉండేదాన్ని. లైక్ ఇప్పుడు ఎవరైనా వచ్చేతో మాట్లాడితే మా డ్రైవర్ గారు వెళ్ళి చెప్పేస్తాడు మా మమ్మీతో అని చెప్పి బి వెరీ స్కేర్డ్ అనమాట. సో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి కాంప్లిమెంట్ యూ హ్యావ్ టు షేర్ విత్ అస్. కాంప్లిమెంట్ ఆనెస్ట్లీ నాకు ఇప్పుడు లుక్స్కి ఇచ్చే కాంప్లిమెంట్స్ కంట నా పర్ఫార్మెన్స్కి, నా రోల్కి ఇస్తే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను. యూనో చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తున్నారు కానీ ట్రస్ట్ మీ దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్ ఇండియా రిలీజ్ అయింది నిన్న మొన్న. ఇప్పుడు డెఫినెట్ గా మీకు ఫాలోవర్స్ ఉండే ఉంటారు సినిమాస్లోకి రాకముందు కూడా. అందరికీ ఉంటారు కదా. ఇప్పుడు ఒకసారి 9th standard తర్వాత ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఏదో క్లాస్లోనే వీళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళకి వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఉండే వాళ్ళని చూస్తుండేదాను వెరీ ఇంట్రెస్టింగ్ అని. సో మీకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు? ఏ స్టాండర్డ్లో స్టార్ట్ అయింది? ఓకే, సో ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఐ టు హ్యావ్ ఎ క్రష్ ఆన్ దిస్ గై అనమాట. నేను ఢిల్లీలో. యూ హ్యావ్ ఎ క్రష్? ఉండకూడదా? మనుషులోనే కదా, వాట్ ఇస్ ఫాలో అవుతాను అనుకుంటాం కానీ మీకు కూడా క్రష్ లేదు. నాకు మంచి హెయిర్ ఉంటే నాకు చాలా ఇష్టం. ఓకే అంటే అట్లీస్ట్ దట్ వాజ్ అ మైండ్ సెట్ వెన్ ఐ వాజ్ లైక్ ఇన్ 7th 8th standard. నా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఢిల్లీ గై. ఢిల్లీ బాయ్. యా, వాడికి సూపర్ హెయిర్ ఉండేది, వెరీ సిల్కీ అండ్ వెరీ స్మూత్. ఆ హెయిర్ చూస్తూ కూర్చున్నాను అనుకుంటా. సో యా, ఐ థింక్ హీ వాజ్ మై ఫస్ట్ క్రష్ అండ్ ఓన్లీ ఫర్ హిస్ హెయిర్. ఓన్లీ ఫర్ హిస్ హెయిర్. అది బాగానే ఉంటాడు. అంటే ఢిల్లీలో బాయ్స్ బాగానే ఉంటారు, తెల్లగా పొడుగ్గా కొంచెం. అండ్ లాట్ ఆఫ్ పంజాబీస్ మంచి హట్టా కట్టా అండ్ ఆల్ దట్. సో తర్వాత ఎప్పుడు మాట్లాడలేదా? నా క్లాస్మేట్ రోజు మాట్లాడేదాన్ని కానీ చెప్పలేదు. అవును, తను ఏం చెప్పలేదు. మరి 7th సెన్స్ ఉంటుంది కదా, షీఈస్ లుకింగ్ ఎట్ మీ అని. మరి అంత ఓపెన్గా ఇప్పుడు చూడలేదు. అండ్ హీ వాజ్ ఆల్సో లైక్ ఇన్ మై స్కూల్ బస్ అనమాట. సో అలా ఎవ్రీ టైమ్ అలా గాలి వచ్చినప్పుడు అలా హెయిర్ అలా ఎగిరేది. మామూలుగా అమ్మాయిలకి ఎగురుతుంది కదా, అలా తనకు అలా ఉండేది. సో ఐ స్టార్ట్ అడ్మైర్ హిస్ హెయిర్, అలా భలే ఉంది తన హెయిర్ అని. సో యా, ఆ తర్వాత నెక్స్ట్ నేను ఐ థింక్ 9th ఉన్నప్పుడు లంచ్ టైంలో, ఓకే ఐఎమ్ సచ్ అ బోరింగ్ పర్సన్, లెట్ మీ టెల్ యూ. ఐ వాజ్ హ్యావింగ్ మై లంచ్, వీడు చాలా ఒకడు ఉన్నాడు నా క్లాస్లో, చాలా ప్లాన్ చేసుకుని వాడి ఫ్రెండ్స్ అందరితో అనమాట వచ్చాడు. నాకు అర్థమవుతుంది ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే వాడికి నేను ఇష్టం ఉన్నానని నాకు తెలుసు.
నాకు 6 months తెలుసు బికాస్ ఆఫ్ ద వే హీ వాస్ బిహేవింగ్ నాకు తెలుసు. బట్ ఐమ్ లైక్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు వేర్ హీ కమ్స్ అండ్ టెల్స్ మీ ఐ డోంట్ నో వాట్ టు సే అని. నేను లంచ్ తింటున్నాను, సమ్ చపాతి ఐ థింక్ ఐ వాజ్ ఈటింగ్ విత్ మై హ్యాండ్. అయిపోయింది అండ్ వచ్చిన వెంటనే మొత్తం చుట్టుముట్టేశారు అందరూ. ఓకే చుట్టుముట్టేసి he was on his knees. Oh, really God. dramatic for 9th standard. Okay, he was on his knees and he was like, Pujita, I really like you. I'm like, what? నా ఫ్రెండ్స్ అంతా ముందు నేను ఎంబారెస్డ్ అన్నమాట. I'm like, what is happening? ఇప్పుడు ఏం చెప్పాలో కూడా తెలియదు. You know what I said? Let me just wash my hands and come. అని ఎస్కేప్ అయిపోయాను. ఇంకా మళ్ళీ ఇంకా కనిపించలేదు. ఇంకా లేదు అండ్ వాడికి అర్థమైపోయింది. ఎందుకంటే మొత్తం క్లాస్ ముందు తన ఫ్రెండ్స్ ముందు తన పాపం చాలా ఎంబారెస్ ఫీల్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి head down. He stopped talking to me. Like till then we were friends and all that. మీరు ఆ స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత అంటే 9th వరకే కదా చదువుకున్న ఢిల్లీలో, చాలా ఫీల్ అయి ఉంటాడు కదా. తర్వాత నో కాంటాక్ట్. నో కాంటాక్ట్. మళ్ళీ ఐ థింక్ ఒక 10 years పోయాక ఎప్పుడో సంథింగ్ ఈ మెసేజ్ మీ ఒకసారి హాయ్ హలో అంతే. దట్స్ ఇప్పుడు తెలుసుంటుంది అంటారా ఏమని? ఇప్పుడు మీరు సినిమాల్లో ఉన్నారు, యాక్ట్ చేస్తారు. డెఫినెట్లీ. యు నో వాట్, నా ఫ్రెండ్స్ అందరూ అంటే ఆ టైంలో నేను మాట్లాడే పీపుల్ అందరూ వాళ్ళందరూ నన్ను ఫాలో అవుతున్నారు. నాకు చాలా రీసెంట్గా తెలిసిందనమాట. ఫేస్బుక్, ఇన్స్టా. ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో లైక్ మాటలు ఉండవు. నాకు ఇది ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అది లైక్ ఐమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అనేది. అంటే ఖచ్చితంగా అతను పెళ్లి చేసుకుని ఉన్నాడు. అయిపోయిందా? ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా అయ్యి ఉండదు అని డిసైడ్ లేదు. అండ్ ఫనీ థింగ్ ఇస్ హిస్ వైఫ్ ఇస్ ఆల్సో ఫాలోయింగ్ మీ. సో యా, అది ఫన్నీ థింగ్. ఇలాంటి ఎన్నో జరుగుతాయి కదా ఫనీ ఇన్సిడెంట్స్. సో తర్వాత మళ్ళీ బీటెక్లో కానీ మీ ఆఫీస్లో టీసీఎస్లో ఎవరు ప్రపోజ్ చేయలేదు? చాలా హ్యాండ్సమ్ టీమ్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్, అసలు వెరీ బోరింగ్. మంచి ఐఐటియన్ అట్లా ఎవరైనా ఉంటారేమో అనుకున్నాం. బట్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనగానే అంటే సినిమాల్లో చూపించినట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా ఏమి ఉండదు. కలర్ఫుల్ గా నేనే కాదు, మీరు ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడగండి, ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అడగండి, చెప్తారు అట్లా ఏమీ ఉండదు. అంతేనా? అంత కలర్ఫుల్ గాను అంత బ్యూటిఫుల్ గాను ఏమి ఉండదు. ఎప్పుడు వర్కేనా? కంప్యూటర్స్? ఇట్స్ వెరీ మొనాటనస్ యాక్చువల్లీ. అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, పీపుల్ హూ ఆర్ లైక్ రియల్లీ ఇంటూ కోడింగ్, దే వాంట్ టు సీ. ఇప్పుడు మనం కోడ్ చేసేదంతా అక్కడ ఒక ఫామ్ తీసుకుంటే యూనో అది వాళ్ళకి బాగా కిక్కేస్తుంది, అలా కూడా ఉంటారు. బట్ నాకు ఎప్పుడు అలా అనిపించదు. ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఓకే సరే లంచ్ బ్రేక్, ఓకే టీ బ్రేక్, టీమ్ అవుటింగ్ అంతే. టీమ్ అవుటింగ్ నేను ఎక్కువ బంక్ చేసేదాన్ని, నాకు పెద్ద నచ్చదు టీమ్ అవుటింగ్ వల్ల. అప్పుడు మీకు షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. యా, అంటే బేసికలీ ఐమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. నేను ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ చేయను. ఐ కీప్ టు మై సెల్ఫ్ అనమాట. సో అది. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు, బిజీగా ఉన్నారని అర్థమవుతుంది. చెన్నైలో ఐ మీన్ తమిళ సినిమాలు కూడా వచ్చాయి మీకు. ఎస్, ఆఫ్టర్ రంగస్థలం చాలా ఎక్కువ ఆఫర్స్ వచ్చాయని విన్నాం. కానీ కొన్ని వెరీ పిక్కీగా మీరు తీసుకున్నారు, కొన్ని రిజెక్ట్ చేశారు. సి ఆనెస్ట్లీ ఐ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు ఆన్ పేపర్ ఒక రోల్ ఒకలా ఉంటుంది అండ్ అది ఎగ్జిక్యూట్ అయ్యి మొత్తం అయిపోయాక ఫైనల్ ప్రోడక్ట్ ఒకలా ఉంటుంది. సో మనం ఆన్ పేపరే జడ్జ్ చేయగలుగుతాము, రైట్? థీమ్, స్క్రిప్ట్ ఇవన్నీ చూసుకుంటాము. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం అనుకున్నట్టు అవుట్పుట్ రాదు, యూనో. సో దట్స్ హౌ ఐ కీప్ థింకింగ్ లైక్ హౌ డు ఐ జడ్జ్ స్క్రిప్ట్స్ అనేది. ఎస్, యూ నెవర్ నో బికాస్ దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఇట్. సో రంగస్థలం తర్వాత ఐ డిడ్ గెట్ ఆఫర్స్, గుడ్ ఆర్ బ్యాడ్ ఐ కాంట్ సే. ఐ పిక్డ్ 1 or 2. కానీ ఎలా అంటే కొంతమందికి ఎవరొకళ్ళు సపోర్ట్ చేయడం, లేకపోతే ఇలాంటి స్టోరీస్ తీసుకొని సజెస్ట్ చేసేవాళ్ళు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. కానీ మీరంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చారు. సజెషన్స్ ఇస్తారా? అలాంటి మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నేను అసలు డిస్కస్ కూడా చేయను ఎవరితో. ఇట్స్ ఆల్ మై ఓన్ జడ్జ్మెంట్ అంతే. అప్పుడు కరెక్ట్ అవుతుంది, అప్పుడు కరెక్ట్ అవ్వదు. బట్ దెన్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఈజ్ ఇట్ రియల్? అంటే కొంత గాడ్ ఫాదర్ కానీ లేకపోతే ఫెమిలియర్ పర్సన్ ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, అదర్వైజ్ కొంచెం లేట్ పడుతుంది వాళ్ళు అనుకున్న రీచ్ అవ్వాలంటే. ఆపర్చునిటీస్ వస్తాయి తెలియదు కానీ అట్లీస్ట్ సమ్ గైడెన్స్ ఉంటుంది. లైక్ దిస్ ప్రాజెక్ట్ విల్ ఫెచ్ యూ అని చెప్తారు, ఆర్ దిస్ వద్దు స్టే అవే ఫ్రమ్ ఇట్ అని చెప్పగలుగుతారు. ఆర్ మేబీ దానివల్ల ఒకరిద్దరితో ఒక సే గుడ్ డైరెక్టర్స్ తో పరిచయం పెరుగుతుంది. సో దట్ యు నో యూ కెన్ గెట్ అనదర్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దట్, ఆర్ యూ విల్ బీ ఇన్ దర్ మైండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి. సో యా, ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్. ఎస్, హ్యావింగ్ సంబడి ఇన్ ది ఇండస్ట్రీ. అంటే ఇది ఒకవేళ మీకు ఏమైనా డిసడ్వాంటేజ్ అని అనిపిస్తూ ఉంటుందా? కొన్ని ఏమైనా ఆపర్చునిటీస్ మిస్ అయినప్పుడు, లేకపోతే ఎవరు లేకపోవడం వలన అని అనిపిస్తుంటుందా? ఆనెస్ట్లీ నేను
ఉంటే బాగుంటుంది ఎవరైనా అలాగా గైడ్ చేయడానికి అది, బట్ నేను ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవ్వనండి. టిల్ నౌ ఐ బీన్ అ వెరీ పాజిటివ్ పర్సన్ అనమాట. బికాస్ ఇది మనము చాలా కష్టపడి ఆర్ ఫస్ట్లో యూనో కావాలి కావాలి అని తీసుకున్నది కాదు. ఇది ఇట్స్ లైక్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అ న్యూ కెరియర్ అనమాట. ఫ్రమ్ సాఫ్ట్వేర్ టు దిస్ వాజ్ అ చేంజ్ లైక్ దట్ కదా. సో ఐ వాజ్ హ్యాపీ డూయింగ్ వాట్ ఎవర్ కేమ్ టు మీ. ఎప్పుడు నేను అగ్రెసివ్గా నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం కానీ ఆర్ ఎవరి చేతన ప్రమోట్ చేయించడం కానీ ఎప్పుడు చేయలేదు. నాకు వచ్చినవి దాంట్లో నాకు నచ్చినవి నేను చేశాను. ఇట్ హ్యాస్ బెన్ లైక్ దట్ టిల్ నౌ. రామ్ చరణ్తో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్తో ఇప్పుడు చేయబోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? రామ్ చరణ్ ఎలా ఉంటారు? రామ్ చరణ్ ఇస్ అ జెంటిల్మెన్. హీఈస్ వెరీ స్వీట్, వెరీ పొలైట్ అండ్ ఈజ్ అ జెంటిల్మెన్, థరో జెంటిల్మెన్. రంగస్థలం అప్పుడు యాక్చువల్లీ మా కాంబినేషన్ ఎక్కువ లేదు. ఐ థింక్ 2 days కాంబినేషన్ ఉండింది. అండ్ ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హిమ్ షూట్ అయిపోయింది. నైట్ షూట్స్ అనమాట, అవన్నీ నైట్ షూట్స్ ఎక్కువ చేశాను. సో అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు, నేను కొంచెం దూరంగా ఉన్నాను అక్కడ. హీ కేమ్ ఆల్ ద వే అండ్ సెడ్ బాయ్ అండ్ హీ వెంట్. వీ జస్ట్ మెట్ ఆన్ దట్ డే. మాకు ప్రాపర్ ఇంట్రడక్షన్ కూడా జరగలేదు. అది హీఈస్ వెరీ పొలైట్, హీఈస్ అ థరో జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన హీఈస్ అన్ ఎనిగ్మా అండి. నాకు ఫస్ట్ డే సీరియస్లీ భయం వేసింది ఆయనతో షూట్ చేయడానికి. బికాజ్ యూ హర్డ్ సో మచ్ అబౌట్ హిమ్. నో, హీ హ్యాస్ దట్ టవరింగ్ పర్సనాలిటీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ యాక్చువల్లీ డూయింగ్ అ సాంగ్ అనమాట. ఆయనతో డాన్స్ చేయడం అది ఫస్ట్ డే. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ నర్వస్, బట్ ఐ థింక్ కలిసాక ఫస్ట్ డే అయ్యాక ఇంకా నర్వస్నెస్ పోయింది. చాలా బాగా మాట్లాడతారా? లేదు, ఐ మీన్ ఎక్కువ మాట్లాడరు. ఓకే. యా, హీఈస్ వెరీ మిస్టీరియస్ అనమాట. సి ఎవ్రీబడి మీట్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు రంగస్థలం షూట్ అంటే అందరూ ఉంటారు, మాట్లాడే స్కోప్ ఉంటుంది అండ్ ఎవ్రీబడి టాక్స్ టు ఎవ్రీవన్, ఇట్స్ నైస్. ఇది వీ వర్ షూటింగ్ ఫర్ అ సాంగ్ అండ్ ఐ థింక్ అప్పుడు ఆయనకి నెక్స్ట్ డే ఆయనకి ఏవో సమ్ యునో మీటింగ్స్ ఏవో ఉంటున్నాయి వేర్ హీ హ్యాడ్ టు స్పీక్. సో హీ వాజ్ మోస్ట్ ఆఫ్ టైమ్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ వన్ కార్నర్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అనమాట. సో షార్ట్ అంటే హీ వుడ్ కమ్, వీ వుడ్ డూ ద షార్ట్ అండ్ హీ వుడ్ గో బ్యాక్. సో ఎక్కువ ఇంటరాక్షన్ అయితే జరగలేదు, బట్ హీస్ గాట్ దట్ ఆరా, దట్ పర్సనాలిటీ. సో యూ లైక్ బోత్. కానీ ఒకవేళ ఒకేసారి ఎట్ ఏ టైం చరణ్ మూవీ అలాగే పవన్ కళ్యాణ్ మూవీ వస్తే కనుక హూ విల్ యూ చూస్? రెండు చేస్తాను. రెండు చేస్తాను. ఏదో ఒకటి చెప్పలేదు. హాఫ్ డే హాఫ్ డే అక్కడ ఇస్తా. మీరు చాలా బిజీగా ఉన్నారు అప్పుడు, అసలు ఏదో ఒక్క సినిమాకే మీరు చెప్పగలరు, డేట్స్ ఇవ్వగలరు. అప్పుడు చరణ్ ఆర్ పవన్? మేబీ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఓన్లీ పవన్కి డేట్స్ ఇస్తానంటున్నా పూజిత ఓన్లీ కాదు, ఫస్ట్ చరణ్తో తర్వాత చేద్దాం, ఓన్లీ పవనే నా ప్రయారిటీ అంటోంది. ఓకే, వెళ్ళండి అందరితో చేయండి, మీ సినిమాలు మేము చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అండ్ ఆల్సో ఇప్పుడు స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నారు అన్నారు. అన్నానా? స్పెషల్ సాంగ్ అనకూడదు. అది ఎందుకు అనకూడదు? అది నేను అనలేదే, మీరు ఎక్కడి నుంచి న్యూస్ లాగారా? చరణ్ అండ్ పవన్తో మీరు వర్క్ చేశారు కాబట్టి యాక్టింగ్ పరంగా ఎవరికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10? ఓకే, నంబర్ పక్కన పెట్టేస్తే నెంబరే ముఖ్యం. నంబరే కావాలా మీకు? రంగస్థలం ఐ వాజ్ కంప్లీట్లీ బోల్డ్ ఓవర్. లైక్ నేను రామ్ చరణ్ గారిని ఎప్పుడు అట్లా చూడలేదు. దాని ముందు హీస్ డన్ లైక్ లాట్ ఆఫ్ కమర్షియల్ మూవీస్, యాక్టింగ్, ఫైటింగ్, డాన్సింగ్ అండ్ ఆల్ దట్. నో, దీంట్లో కూడా అవన్నీ ఉన్నా ప్లేయింగ్ అ డెఫ్ క్యారెక్టర్, లైక్ క్యారెక్టర్ లైక్ దాట్ అండ్ దట్ టు కంప్లీట్లీ అ డీ గ్లామ్, ఆ విలేజ్ స్టోరీలో హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. నేను అది లైవ్లో చూశాను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవన్నీ వన్ టేక్, సింగిల్ టేక్లో అయ్యేవి. నేను చాలా షాక్ అయ్యాను. ఐ థింక్ హీ హ్యాస్ ట్రెమెండస్లీ ఇంప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్. ఆ మూవీకి అయితే బికాజ్ నేను లైవ్లో చూసాను, ఐ వుడ్ గివ్ హిమ్ 10 on 10. వా. యా. వాట్ అబౌట్ పవన్? హీ హ్యాస్ ఆల్వేస్ ఎంటర్టైన్డ్ us ఫ్రమ్ హిస్, ఎప్పటి నుంచి, ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ. ఐ హ్యావ్ లవ్డ్ హిస్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ అనమాట మూవీస్లో. ఐ విల్ ఆల్సో గివ్ హిమ్ 10 on 10. సో మిస్ ఇండియా మూవీలో కీర్తి సురేష్తో వర్క్ చేశారు కదా, తను ఎలా ఉండేది? తనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? షీఈ్ అ స్వీట్ హార్ట్. లాట్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ సార్లు లైక్ మనకి ఆన్ స్క్రీన్ ఒకరు నచ్చుతారు అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా నచ్చుతారు. ఎస్, షీ ఈజ్ దట్ పర్సన్. ఐ లవ్ హర్. షీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ వెరీ కైండ్ పర్సన్. అందరితో చాలా మంచిగా ఉంటుంది, ఎవ్రీబడి అనమాట. ఎవరిని డిఫరెన్స్ చేసి చూడదు. మహానటి మూవీ చూసారా? ఎస్, చూసిన తర్వాత ఈ మూవీ చేశారు. ఎస్. సో అప్పుడు ఎలా అనిపించింది? ఆవిడ నుంచి ఏమన్నా, తను ఏమన్నా ఎప్పుడన్నా సజెషన్స్ కానీ? లేదు, నేను ఈ మూవీ సైన్ చేసిన మిస్ ఇండియా. ఐ థాట్ బికాస్ కీర్తి ఈస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్,
there'll be something for me to learn from her ani after watching Mahanati. And she didn't disappoint. ఓకే సో Yeah. ఏం And ఈ మూవీలో నేర్చుకున్నారు ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్ లైక్ మహానటిలో ఆవిడ ఎలా ఉన్నారో Yeah. దిస్ మూవీ షీస్ బికమ్ లైక్ వన్ షీస్ బికమ్ అమేజింగ్ షీస్ అడిగారు మీరు ఏం చేశారు ఇంత యా మాకు అయ్యేవి ఆ డిస్కషన్ జీరో సైజ్ అంటే Yeah. నాట్ స్మాల్ థింగ్ కదా అవును లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇట్ టేక్స్ తను కూర్చొని చెప్పేది కూడా నేను ఇలా చేసేదాన్ని అలా చేసేదాన్ని ఏం చేసేవారట సో కింద వాళ్ళ అపార్ట్మెంట్లో జిమ్ ఉండేదట అండ్ సో షీ యూస్ టు కాల్ హర్ ట్రైనర్ అండ్ స్మాల్ స్పేస్ అట చిన్న జిమ్ కానీ ట్రైనర్ వాజ్ ఇంపార్టెంట్ సో ఎలా ఉన్నా డే స్కెడ్యూల్ వాట్ ఎవర్ షీ యూస్ టు మేక్ షూర్ ఆ ట్రైనర్ 6 o'clock వచ్చి తను లేపి వర్కౌట్ చేయించాడు అని సో దట్స్ హౌ షీ లాస్ట్ వెయిట్ షీ సెడ్ ఓ యా షీ సెడ్ డూ మజిల్ ట్రైనింగ్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పింది కార్డియో కంటే మజిల్ ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్ సో మీకు ఎలాంటి సినిమాలు చేయాలనిపిస్తుంది ఇప్పుడు మహానటి కానీ బయోపిక్స్ వస్తున్నాయి తర్వాత విమెన్ సెంట్రిక్ మూవీస్ వస్తున్నాయి తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాస్ వస్తుంటాయి కదా యా మీకు ఏ జోనర్ అంటే ఇష్టం ఎట్లాంటి మూవీస్ ఐ లైక్ లవ్ స్టోరీస్ ఓకే నాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారితో వర్క్ చేయాలి బికాస్ అండ్ ఆల్సో శేఖర్ కమల గారు వాళ్ళు బాగా ఫీమేల్ సెంట్రిక్గా మూవీస్ చేస్తారు బట్ దర్ ఆర్ లవ్ స్టోరీస్ అండ్ వెరీ క్యూట్ స్టోరీస్ అండ్ ఆల్ దట్ సో గోదావరి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నాకు సమ్మోహన్ Happy చాలా Days. ఇష్టము మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారిది ఇవన్నీ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి కానీ కమర్షియల్ మూవీస్ బోయపాటి సుమోన్ లేవడం ఇలాంటివి దట్స్ నాట్ మై థింగ్ బట్ దే ఆర్ ఎంటర్టైనింగ్ బట్ అలాంటి మూవీస్లో నాకు అనిపిస్తుంది దట్ యాక్టింగ్కి పెద్ద స్కోప్ ఉండదు ఇట్స్ ఆల్ అబౌట్ లుకింగ్ గుడ్ లుకింగ్ గ్లామరస్ అండ్ డాన్సింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ కానీ ఆపర్చునిటీస్ అలాంటి సినిమాస్కి బాగా ఎక్కువ వస్తుంటాయి హీరోయిన్స్కి అని చెప్తుంటారు కదా యా వస్తే బాగుంటుంది I would love to. Actually, I'm ready to experiment, do any kind of genre. So, as an actor, I think we should be open to different kind of roles, kada. సో ఏది ప్రిఫర్ చేస్తారు హారర్ మూవీస్ ఆర్ థ్రిల్లర్స్ Horror movies or thrillers? Thrillers. థ్రిల్లర్ కూడా చేశారు మీరు కదా Yeah. 7 మూవీ అవును రైట్ యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలోనే అప్పుడే నేను చూస్ చేసుకున్నాను అనమాట ఐమ్ లైక్ నేను ఒక్కొక్క జానర్లో ఒక్కొక్కటి చేయాలి చేయాలి. సో అప్పుడు నేను బూచి అనేది ఒకటి చేశాను దట్ వాజ్ అ థ్రిల్లర్ బూచి బూచి ఇట్స్ అ షార్ట్ ఫిల్మ్ బ్యాక్ వెన్ ఐ యూస్ టు డూ దెమ్ సో యా సో అంటే మల్టీ స్టారర్ మూవీస్ కూడా వస్తుంటాయి అంటే ఒక హీరోయినే కాకుండా 2-3 హీరోయిన్స్ లేకపోతే 2 హీరోస్ ఇట్లా Yeah. మూవీస్ ఇవి ఇష్టమేనా మీకు యా ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అయిపోయింది జస్ట్ లాస్ట్ వీక్ అయింది ఓదెలా రైల్వే స్టేషన్ అని సంపత్ నంది గారి కథ స్క్రీన్ ప్లే సో దాంట్లో ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్ లైక్ దిస్ సో నేను హెబ్బా ఉన్నాము అండ్ వశిష్ఠ్ అని ఈజ్ వెరీ నోన్ కన్నడ యాక్టర్ తను అండ్ సాయి రానక్ సో ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్ 2 హీరోయిన్స్ 2 హీరోస్ సో అది అడ్వాంటేజ్ అంటారా డిసడ్వాంటేజ్ అంటారా వాళ్ళ రోల్ కొంచెం షార్ట్ అవుతుంది కదా అదొక్కటే. కంప్లీట్ అంటే హీరోయిన్ అనగానే ఒక్కరే ఉంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అవును స్క్రీన్ టైం ఎప్పుడైనా షేర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు బట్ ఇట్ ఆల్సో వాట్ క్యారెక్టర్ యూర్ ప్లేయింగ్ అనేది ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రోల్ ఆర్ అది ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ ఐ థింక్ నాకు ఈ మూవీలో అలా అనిపించింది దట్ మైన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సో యా ఐ వెంట్ అహెడ్ విత్ ఇట్ బిగ్ బాస్లో మీకు ఆపర్చునిటీ వచ్చింది అయినా కానీ వెళ్ళలేదు అనేది మేము విన్నాం అవునా యా టాక్ ఉంది అది రూమర్ అంటారా అది నిజమా లేదు నన్ను ప్రతి సీజన్కి అడిగారు బట్ ఫస్ట్ సీజన్ నుంచి ఫస్ట్ సీజన్ కాదు సెకండ్ సీజన్ నుంచి సెకండ్ థర్డ్ యూఆర్ సేయింగ్ నో యా నాకు కుదరట్లేదు సేయింగ్ నో Yeah. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కూడా నో చెప్పారు యాడ్స్ నో చెప్పాను అన్నారు Yeah. సినిమాస్ కి నో చెప్పారు Mm. ఫైనల్లీ యూ కేమ్ వై డిడ్ యూ నాట్ చూసన్ దట్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ అనిపించింది మేబీ బికాజ్ నాకు షూట్స్ ఉన్నాయి నేను రైట్ నో 7 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఆ బిగ్ బాస్ అడిగిన టైంలో ఐ వాజ్ డూయింగ్ ఐ థింక్ 5 ప్రాజెక్ట్స్ ఐ వాజ్ డూయింగ్ కెన్ యూ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రెమ్యూనరేషన్ రెమ్యూనరేషన్ ఇస్ వెరీ గుడ్ గుడ్ యా బిగ్ బాస్ వెల్ ఐ డోంట్ నో ఫర్ ది అదర్స్ బట్ ఇట్ హాస్ ఆఫర్డ్ మీ గుడ్ మనీ అంటే చాలా మంది చెప్తున్నారు కదండి 1 డేలో వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే బయట మేము సినిమాలో చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి వై డు వి లాస్ దట్ మనీ అన్నట్టు నువ్వు నాకు అనిపించింది దట్ బిగ్ బాస్లో యూ యాక్చువల్లీ మేక్ మనీ అయితే నాకు వచ్చిన ఆఫర్ అయితే అదే ఇట్ వాస్ ఆల్ ద 3 times నాకు చాలా మంచి నంబర్ ఆఫర్ చేశారు సో దట్ స్టిల్ ఐ థాట్ ఓకే కష్టం అంటారా అసలు బిగ్ బాస్లో ఉంటే కొంచెం ఫోన్ లేకుండా మొబైల్ లేకుండా ఏ టీవీస్ లేకుండా నాకు ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ అండి ఐ డోంట్ లైక్ నన్ను కెమెరాస్ 24 hours ఫాలో అవ్వడం నాకు ఇష్టం ఉండదు ఆనెస్ట్లీ లైక్ యా నా కెమెరా ముందు ఉండడం ఇష్టము యూనో బట్ నాట్ లైక్ దాట్ యూనో ఐ నీడ్ మై ఓన్ స్పేస్
ప్రాబ్లీ ఆ ఫార్మాట్ ఇప్పుడున్న మైండ్ సెట్కి నాది ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఫ్యూచర్లో ఏమో మేబీ ఒక 5 years పైగా ఐ డోంట్ నో. పూజిత గారు అప్పుడు ఒక చెప్పండి. పెద్ద రూమర్ చక్కలు కొట్టింది, అది మీకు కూడా తెలుసు. ఏంటది? ఏంటది? దేవిశ్రీ ప్రసాద్కి మీకు అప్పుడు ఏంటి అంతగా రూమర్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటి? దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇట్స్ రియలీ ఫనీ అండి, ఎందుకంటే ఫస్ట్లీ ద స్టోరీ ఇస్ అ డెడ్ స్టోరీ, ఓకే, బికాస్ ఇట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్ ఈ హోల్ రూమర్ థింగ్. సెకండ్లీ ఆ రూమర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటికే నేను ఆయన ఎప్పుడు కలవలేదు ఇన్ పర్సన్. ఐ హావ్ నెవర్ ఈవెన్ మెట్ హిమ్. కానీ అన్ని వీడియోస్ పెళ్ళి వాళ్ళిద్దరికి, కానీ ఒక్క ఫోటోనే ఉందా ఇద్దరిది కలిసి? లేదు కదా. ఆయన ఎప్పుడు కలవలేదు నేను. ఐ ఓన్లీ సీన్ హిమ్ ఆన్ స్టేజ్, ఆన్ స్క్రీన్, అంతే. ఆయన నేను ఫస్ట్ టైం కలిసింది రంగస్థలం 100 days ఫంక్షన్లో. ఓ యా, అప్పుడు అందరం స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి కలిసాం, దట్స్ ఆల్. అప్పటికి ఆ స్టోరీ వచ్చింది అండ్ ఇట్ డైడ్ డౌన్ ఆల్సో, అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండి. కానీ అంటే ఏదో అంటారు కదా, నిప్పు లేకుండా పొగరాదు అని అంటారండి, కానీ ఈ మధ్యన వస్తున్నాయి, ఏం చేస్తాం. అంతే అంటారా? మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఎవరో దాన్ని లాగారు బయటికి అండ్ మళ్ళీ డైడ్ డౌన్. ఐ థింక్ ఒకసారి ఇండస్ట్రీకి వచ్చాక ఇలాంటి రూమర్స్కి ఇంకా మనం అలవాటు పడాలి. యా, థిక్ స్కిన్డ్ అయిపోవాలి అంతే. సో నథింగ్. No, when it happened, you know, my mom got a lot of calls from all her friends and all that, saying, "What is this? Pooji pilla aయిందో అని." My mom was shocked anamata, but she was more sportive than me. She was like, "అరే లేదు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అలా ఉంటే ఏమన్నా నేనే చెప్తాను కదా" అని. She was like very cool about it. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చింది అన్నారు కదా, అది అలాగే వచ్చింది, మళ్ళీ అలాగే డై అయిపోయింది. సో ఆయన మ్యూజిక్ మీకు ఎలా అనిపిస్తుంది? దేవిశ్రీ ప్రసాద్ బాగా నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చెన్నైలో ఉన్నప్పుడు ఇది ఐఐటీలో సారంగ్ అని అయ్యేదన్నమాట వాళ్ళ ద ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్. సో హీస్ కమ్ దేర్, ఐవ్ గాన్ ఫర్ హిస్ కాన్సర్ట్స్ అండ్ ఆల్ దట్. ఐ ఎంజాయ్ హిస్ పర్ఫార్మెన్స్. అంటే హీస్ లైవ్ వైర్ కదా, సో హీస్ వెరీ గుడ్ ఆన్ స్టేజ్. నాకు బాగా నచ్చుతుంది. ఉప్పెన రీసెంట్గా సాంగ్స్ ఆర్ వెరీ నైస్. కానీ కెరీర్ స్టార్టింగ్లోనే ఇలా రూమర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అది కెరీర్కి హెల్ప్ అవుతుందంటారా, లేదా కొంచెం లో ఫీల్ అవుతారా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది ఒక స్టార్తో ఒక మంచి రూమర్? ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ అండి. ఐ ఫీల్ దట్ యునో మనం ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ డిమోటివేటెడ్, ఫీల్ హారబుల్, ఫీల్ నెగటివ్, డిప్రెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాన్ బీయింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఆర్ సమ్ అదర్ ఫీల్డ్, యునో. సో మనం పాజిటివ్గా ఉండాలి. ఇట్స్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్. సో మోస్ట్ ఆఫ్ టైమ్ నాకు నెగటివిటీ చాలా తక్కువ వస్తుంది ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీవే, యూట్యూబ్ అండ్ ఆల్ దట్. పీపుల్ ఆర్ గుడ్ టు మీ, బట్ ఇలా ఏమైనా వస్తే ఐ జస్ట్ ఇగ్నోర్. కానీ కొంచెం ఫీల్ అవుతారా? ఇప్పటిదాకా అంత ఫీల్ అయ్యేవి ఏమీ జరగలేదు. ఐఎమ్ లైక్ ఓ వాట్, అప్పుడప్పుడు అనుకుంటా ఫైన్, సరే ఏదో పబ్లిసిటీ కదా, సరే ఫ్రీ పబ్లిసిటీ, పాపులర్ అవుతాం. పాపులర్ అవుతామని నేను నో, ఐ డోంట్ వాంట్ టు బికమ్ పాపులర్ లైక్ దాట్, నో. ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతే, దట్స్ ఆల్. అవి అలాగే వస్తాయి, అలాగే వెళ్ళిపోతాయి కూడా. ఓకే. కానీ ఎవరితోనైనా ఒక రూమర్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది కదా, వీళ్ళతో వస్తే బాగుంటుంది, వీళ్ళతో ఎందుకు, వాళ్ళతో వస్తే బాగుంటుంది కదా అని ఏమైనా అనిపిస్తుంటుంది? రూమర్లు వస్తే ఎందుకు బాగుంటుంది? నో, ఐ డోంట్ వాంట్ ఎనీ రూమర్స్ విత్ ఎనీబడి, నో. మీరు నెక్స్ట్ అడుగుతారేమో, పీకే గారితో వస్తే, రామ్ చరణ్ గారితో వస్తే. నేను నాకెవరితో రూమర్లు వద్దు, ఐఎమ్ గుడ్. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పారు కదా, వాటి గురించి ఫైనల్గా చెప్పండి, ఏమేం ప్రాజెక్ట్స్? ఓకే, సో నేను తమిళ్లో 3 projects చేస్తున్నాను అండ్ 3 ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 3 ఒకేసారి సైన్ చేశాను, వన్ ఆఫ్టర్ ది అదర్. లైక్ ఇన్ 2 monthsలో 3 projects అయినాయి అండ్ ఐమ్ షూటింగ్ ఫర్ ఆల్ 3. ఇప్పుడు బికాజ్ అక్కడ చెన్నైలో ఇంకా సిచ్యువేషన్ అంత బాగా లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ షూటింగ్, పర్మిషన్స్ రాలేదు, సో స్లోగా షూట్ నడుస్తుంది. బట్ ఐఎమ్ షూటింగ్ ఫర్ దోస్ 3 ఇన్ తమిళ్. అది కాకుండా తెలుగులో ఒదేలా రైల్వే స్టేషన్ అని మొన్న షూట్ అయిపోయింది, ఐఎమ్ డబ్బింగ్ ఫర్ ఇట్ నౌ. తర్వాత కథ కంచికి మనం ఇంటికి అనే ప్రాజెక్ట్ అనమాట. ఇట్స్ అ బైలింగ్వల్, తెలుగు అండ్ తమిళ్. ఇట్స్ అ వెరీ ఫనీ ప్రాజెక్ట్, ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఇంకా అది లాస్ట్ షెడ్యూల్ ఉంది. ఇది కాకుండా ఆకాశ వీధుల్లో ఆల్రెడీ 50% ఆఫ్ ద షూట్ అయిపోయింది. అంటే ఆ హీరో పోర్షన్, ఫ్రెండ్స్తో ఉండే పోర్షన్ అదంతా షూట్ చేశారు. వాళ్ళు హిమాచల్ వెళ్ళి షూట్ చేశారు, ఒక 15-20 days అక్కడే ఉన్నారు. ఇట్స్ కమ్ అవుట్ బ్యూటిఫుల్. నేను అవన్నీ చూసాక, అండ్ సిద్ శ్రీరామ్ ఇస్ సింగింగ్ వన్ సాంగ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ డిఓపి ఎవరైతే మన విశ్వనాథ్ గారని, హీస్ డన్ ఫర్ మను, గామి మూవీస్కి. సో ద టీమ్ మంచి లవ్ స్టోరీ. యా,
manchi love story or crazy love Intense story? love It's story, an yeah? intense crazy love story. Yes. ఓకే వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ Definitely. For me as an actor, I feel this movie might really help me, you know. Yeah, it might change a lot of things. అనేది ఇప్పుడు ఆన్ పేపర్ దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. అది ఎగ్జిక్యూట్ అయ్యాక చూద్దాం హౌ ఇట్ టర్న్స్ అవుట్. రైట్ అండ్ పిఎస్పీకే 27 హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎస్. సో ఇలానే మీరు బిజీగా ఉంటూ ఎక్కువ సినిమాలు చేస్తూ మా ముందుకి ఇలానే రావాలి బ్యూటిఫుల్గా మంచి మంచి క్యారెక్టర్స్తో, అలాగే మీ డ్రీమ్ డైరెక్టర్తో ఈసారి సైన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అని వీ రియలీ విష్ టు సీ యూ ఇన్ దట్ ప్రాజెక్ట్. Thank you. ఆల్సో వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ నీలిమా. సో ఇది ఈ వారం మనసారా మీతో విత్ పూజిత పున్నాడ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching HM TV. This is Neelima signing off.